కొమరం భీం జిల్లాలోని ఇటిక్యాల పహాడ్ గ్రామం దగ్గరలోని ప్లాంటేషన్లో పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. నిన్న మహారాష్ట్ర సరిహద్దులో కూడా పులి పాదయాత్రలు గుర్తించడం జరిగింది. తెలంగాణ సరిహద్దు గ్రామంతో పాటు మహారాష్ట్ర ప్రాంతంలో ఒక క్యాటిల్ కిల్ జరిగిందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. 2 శాంపిల్స్ను హైదరాబాద్లోని సీసీఎంబీకి పంపించాం. దాడి చేసింది ఒక పులేనా లేదా 2 వేర్వేరు పులులా అనేది రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. ఇక ఇటిక్యాల పహాడ్ గ్రామంతో పాటు శివారులోని 21 ట్రాప్ కెమెరాలు అమర్చారు. కాగజ్ నగర్ డివిజన్లో మొత్తం 100 ట్రాప్ కెమెరాలు అమర్చినట్లు ఆసిఫాబాద్ డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టెట్రేవాల్ చెప్పుకొచ్చారు. కాగా గ్రామస్తులందరూ జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. బయటికి వెళ్లేటప్పుడు అందరూ గుంపులుగా వెళ్లాలి. కాగజ్ నగర్ డివిజన్లో 4 సభ్యులతో కూడిన దాదాపు 35 టీమ్స్ తిరుగుతున్నాయి. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఎక్కడైనా పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఎవరు కూడా పులికి హాని జరిగేటట్టు చేయకూడదని సూచించారు. పులి ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాలలోనే సంచరిస్తుంది. పులి ఒక్క రోజులో 30 కిలోమీటర్ల వరకు పైగా ప్రయాణం చేస్తుంది. మహారాష్ట్ర ప్రాంతం దగ్గర ఉండటంతో వెళ్లి వచ్చేస్తోంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టెట్రేవాల్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లైవ్లో అందిస్తారు. శ్యామ్, రామారావు, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల పరిధిలో ఇంకా పులి భయం వీడలేదు. చెప్పండి. పులి చేస్తున్న వరుస దాడులతో కాగజ్నగర్ కారిడార్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత 4 రోజుల్లో 2తో పాటు ఒక ఎద్దు అలాగే ఒక లాగర్ దూడపై కూడా దాడి చేసింది. వరుస పులి దాడులతో కాగజ్నగర్ కారిడార్ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుండి బయటికి వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు మొత్తం 25 గ్రామాల్లో హైలైట్ ప్రకటించారు. ఈ 25 గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు 4 సిబ్బందితో 35 బృందాలుగా ఏర్పడి పులి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా ట్రాకింగ్ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. రైతులు ఎవరు ఒంటరిగా బయటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. పశువుల కాపరుగా అడవికి లోపలికి వెళ్లొద్దని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ అడవిలోకి వెళ్తే మాత్రం కర్రకు గజ్జలు కట్టుకొని సౌండ్ చేస్తూ వెళ్ళాలని, అంతేకాకుండా ఒంటరిగా వెళ్లదని అధికారులు సూచిస్తున్నారు. ఈ గ్రామాల ప్రజలు ప్రయాణాలు కూడా మానుకోవాలని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా పొలానికి వెళ్లేవారు తప్పకుండా మాస్క్ ధరించాలని, ఆ మాస్కులు కూడా ప్రభుత్వం అందించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ముందు పక్క కావచ్చు, అదేవిధంగా వెనుక పక్క కూడా మాస్కులు ధరించి ప్రయాణం చేయాలని చెప్తున్నారు. సిర్పుట్టి మండలంలోని ఇటిక్యాల పహాడ్ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గమనించారు. ఇటిక్యాల పహాడ్ గ్రామంలో 21 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులికి సంబంధించిన శాంపిల్స్ హైదరాబాద్లోని సీసీఎంపీకి అధికారులు పంపించారు. మహారాష్ట్ర నుండి వచ్చిన పులి మళ్ళీ మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మరి కొంత దూరం నడిస్తే మహారాష్ట్ర అడవుల లోపలికి వెళ్లే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు రామారావు.